ఇవాళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. పాపారావు గారు, మనం చూస్తున్నాం రైతులు గత 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్న సందర్భం. ఇటీవల ఏకంగా 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించిన రైతులు కూడా కొనుగోలు జరగట్లేదని చెప్పేసి వారంతా కూడా అగచాట్లు పడతా ఉన్నారు. రోజుల తరబడిగా నిరీక్షిస్తున్నా కూడా తమకు కనీసం మద్దతు ధర లభించట్లేదు. అనేక రకాల కొర్రీలు పెడతా ఉన్నారు. 7 క్వింటాలు మాత్రమే ఎకరా కొంటామని చెప్పి చెప్తున్న సందర్భం. దీనికి తోడు ఇటీవల వర్షాలతో నష్టపోయారు. యూరియా అందక కూడా రైతులు అగచాట్లు పడిన సందర్భం. ఈ క్రమంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం అవమానిస్తోందని చెప్పి ఈరోజు రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈరోజు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తున్నాయి. రైతులు తాగుబోతులు అంటూ మాట్లాడిన నేపథ్యంలో మంత్రి క్షమాపణలు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారనే అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో 10 ఏళ్ల పాటు రైతులు ఆత్మగౌరవంతో బతికిన సందర్భం తెలంగాణలో చూసాం. ఇప్పుడు ఏకంగా అవమానాలు ఎదురవుతున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మ్యూట్లో ఉంది పాపారావు గారు, మ్యూట్ తీసి మాట్లాడరా ప్లీజ్. ఓ సేయింగ్ ఉంది, ఒక సామెత, ఎస్, ఉన్ననాలికి మందేస్తే ఉన్ననాలికి పోయిందని. అంటే ఈరోజు చాలా కేసీఆర్ గారి కంటే చాలా పెద్ద ఎత్తున రైతు భరోసా అయితే 15,000, లేకపోతే ఇంకా రకరకాల వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్న పని నమ్మిన రైతాంగాన్ని నట్టేయటం ఇష్టం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా రైతాంగం కేసీఆర్ గారిని కాదనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇక్కడ హైదరాబాద్ నగరంలో జరగల. హైదరాబాద్ నగరంలో 16 సీట్లు సుమారుగా ఉన్న సీట్లలో చాలా పెద్ద భాగం, 1 సీటు మినహాయిస్తే అనుకుంటా, అది ఏదైనా కానీ మొత్తం సీట్లు దరిదాపుగా స్వీప్ టీఆర్ఎస్. కానీ మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నమ్మారు వీళ్ళ వాగ్దానాలు. దానివల్ల ఈరోజు పచ్చిగా అంటే 180 degrees మోసం కూడా, అంటే ఖచ్చితంగా ఆపోజిట్. ఇది కొంత చేసి కొంత చేయకపోవటం కాదు, పూర్తిగా చెప్పిన మాటలకి చేసే పనులకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ప్రభుత్వం ఇది. అంటే ఉద్దేశపూర్వకంగానే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. లేకపోతే కనుక కొన్ని అమలు చేసి కొన్ని చేయలేకపోతే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ కొన్ని చేయలేకపోవడానికి ఏదో సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏది చేయకపోవడం అనేది ప్రభుత్వం ముఖ్యంగా రైతాంగాన్ని నట్టేటం నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పడవ పెట్టి ప్రాణహిత నీళ్లు పోయి ఆంధ్రాకి పోవడానికి బనకచర్లకు సహకరించడం దగ్గర నుంచి, అంటే ఒక రకంగా ఒక దేశం కనుక అయితే కనుక ఇది దేశ ద్రోహం అంటారు. అంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, సొంత ప్రజలకి ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. దాంతోపాటుగా ఈరోజు పత్తి కొనుగోళ్ల విషయంలో తేమ పేరు చెప్పి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి రైతాంగాన్ని. దారుణంగా ఇది అవుతున్న పరిస్థితి. కనీసం 12-13 క్వింటాళ్ళు అనుకుంటా కొనాల్సిన ఇది అడుగుతున్నారు ప్రభుత్వాన్ని, కానీ లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా నిన్న సీతక్క గారు మాట్లాడిన మాట, అంటే అసహనం, అహంకారం ఎంత పెరిగిపోయింది అంటానికి ఆ మాటలే తార్కారం. విపరీతమైన స్థాయిలో అసహనం. రైతులు నిలదీస్తే ఏంటని కాలికడ్డం వచ్చి ప్రశ్నిస్తే, ఏం జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే సానుభూతితో, సహనంతో జవాబు చెప్పాల్సింది పోయి తాగుబోతులని నిందించడం అంటే ఎక్కడ దాకా పోయింది అనేది ఒకటి. మొత్తంగా ప్రజల్ని తిట్టి ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చారో ఆ ప్రజల్ని తిట్టడం ద్వారా అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వానికి మనుగడ సాగించే అర్హత లేదు. అయితే ఏంటంటే రైతాంగం కూడా ఈరోజు ఒక్కొక్కరిగా అర్థం చేసుకుంటున్నారు. నిన్నటిదాకా వాగ్దాన భంగాలు జరిగినాయి, రకరకాలుగా లగచర్ల లాంటి చోట్ల రైతాంగానికి జరిగింది ఏంటో చూసాం మనం. నా ఫార్మాసిటీ పేరుతో, ఇంకో పేరుతో, ఫార్మా ఎంక్లో పేరుతో కానీ ఏదైనా కానీ మొత్తానికి అక్కడ వాళ్ళ రైతులు ఇళ్లలో దొరబడి కొట్టిన తీరు కానీ, ఆ రోజు జరిగినటువంటి ఘటనలు కానీ, అట్లా చాలా చోట్ల సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది కానీ పర్యావరణ పరంగా. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రభుత్వం ఏ రకంగానూ అర్హత ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. దానిలో ఒక మాజీ మావోయిస్ట్ని, లేకపోతే మాజీ నక్సలైట్ అని చెప్పుకునే సీతక్క, నక్సలైట్ అనేది ప్రజల మేలు కోరేవాళ్ళుగా జనంగా భావిస్తారు. వాళ్ళు పందా నచ్చని వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళుగానే భావిస్తారు. పందా నచ్చపోయిన మనం ఇంత గొప్పలు చెప్పుకుంటా చేసే పనులు పూర్తి ఆపోజిట్. ప్రజల మనిషిని మావోయిస్ట్ అని చెప్పుకుంటా, లేకపోతే మాజీ మావోయిస్ట్ని, మాజీ నక్సలైట్ని, మాజీ కమ్యూనిస్ట్ అని చెప్పుకుంటా రకరకాల వీడియోలు చలామణిలో పెట్టుకొని పోయి సాయాలు చేస్తున్నాయి, బస్తాలు మోస్తున్నాయి, తీసుకెళ్లి సహాయం చేయడం కోసం అక్కడ
కుదురున్న అడవి ప్రాంతాల్లో. అంటే పబ్లిసిటీ స్టంట్ అనమాట. నిజానికి అధికారంలోకి వస్తే అసలు రంగు అనేది ఎర్ర రంగు కాదు, గుండె నల్లగా ఉందనేది మనుషులది అర్థమవుతుంది. ఒక ద్రోహపూర్తమైన మాట ఎవరు మాట్లాడు. ఒకవేళ చేయలేకపోయినా నిజంగా కనుక ప్రజల మీద సానుభూతి ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. నక్కజిత్తుల కాంగ్రెస్ పార్టీ వ్యవహారంగా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే సీతక్క అనే వ్యక్తి తాలూకు పులువుకున్న ఎర్రరంగు అనేది ఆమె తాలూకు స్వభావంలో, నేను పెద్ద ప్రజల మనిషిని కదా, రంగు ఎక్కిపోతున్నటువంటి తీరు మనుషులది కనపడుతుంది. ఈ ప్రభుత్వమే అట్లాంటిది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో గద్దర్కు ఉన్నటువంటి ప్రజల మనిషి అనే దాన్ని తనకి ఒంటికి పులుకోవడానికి గద్దర్ అవార్డులను పెట్టడం, ఏదో కమ్యూనిస్టుల పట్ల చాలా సానుభూతి ఉన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ప్రజల పట్ల అనుకూలత ఉన్నటువంటి వ్యవహరిస్తున్నటువంటి తీరు, నాటకాలు అంటానికి వ్యక్తి ఎందుకు పనికిరాదు. ఇట్లాంటి వాళ్ళకి ఈ రోజు కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరం. సిపిఐ ఇలాంటి పార్టీలు మరీ ఎక్కువగా ఇంతగా పోయి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం, రేవంత్ రెడ్డికి అంటగాగటం చాలా ఆశ్చర్యకరం, విద్రోహపూరితం. తెలంగాణ ప్రజల పట్ల విద్రోహపూరితం. ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వాన్ని కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రశ్నిస్తారు, ప్రశ్నించని పరిస్థితి. బీఆర్ఎస్ పోరాటం అంటే కనీసం సానుభూతి సహకారం ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఈ తీరు ఉంది. కాబట్టి ఏంటంటే సీతక్క ఏంటనేది ప్రజలు ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నారు. నిన్నటిదాకా ఎవరికైనా భ్రమలు ఉంటే కనుక సీతక్క ఏంటనేది, రేవంత్ రెడ్డి ఏంటో తెలిసిపోయింది ఆల్రెడీ. సీతక్క మాటల్లో రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్నటువంటి మంచితనం సానుభూతి ఏంటో కూడా ఈరోజు తెలుసు. ఎస్ పాపారావు గారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇటీవల ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితిని మీరు కూడా చూస్తూ ఉన్నారు. గత 2 ఏళ్ల నుంచి ఏ రకంగా పాలన పడకేసిందో మనం చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు నిలయంగా మారుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏకంగా అన్నదాతలను ఈ రకంగా అవమానించడం, ఇలాంటి పరిణామాలు రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది? రైతులను కావచ్చు, ఎన్నికలను కావచ్చు, ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించాలి? పరిపాలన పడకేయటం కాదు ఇక్కడ, పరిపాలన అనేది పడగ విప్పింది. పరిపాలన పడకేయటం అనేది పొరపాటు ఇక్కడ. మనం అంటే పని చేయటం లేదండి, పరిపాలన పనిచేస్తుంది, పాము పడగలాగా పనిచేస్తుంది గ్రామీణ ప్రాంతాల మీద, రైతాంగం మీద. ఈరోజు పరిపాలన పడకేయటం కాదు, ఇది పడగ విప్పటం. అంటే కాంగ్రెస్ పార్టీ తన ఒరిజినల్ స్వభావమైనటువంటి ఏ ప్రజల చేతిలో చేతులతో అధికారాన్ని పొందిందో ఆ ప్రజల మీదే ఈ రోజు విషం చెబుతున్నటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి శాస్తి చేయాలి ప్రజలు. ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా చేస్తున్న చేతలు, రైతు భరోసా పేరుతో 15,000 అన్నారు, 12,000కి తగ్గించారు, అది కూడా సరిగ్గా వస్తున్నారు. రుణమాఫీ ఎంతవరకు జరిగిందో, ఎంతవరకు విఫలమైందో ప్రజలందరికీ తెలుసు. అదొక దగా. రైతు బీమా ప్రీమియం గట్ల నాకు తెలిసినంత వరకు గతంలో అయితే, ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉండాలి. రైతు బీమా లేని పరిస్థితి రైతాంగానికి. 5 లక్షలకి కేసీఆర్ గారు రైతు బీమా చేయించారు. ఆ రోజు రైతుల కోసం నిత్యం దాన్ని మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు కడుతుండేవాళ్ళు. దానివల్ల రైతు ఎవరైనా చనిపోతే ఒక కుటుంబంలో 5 లక్షల బీమా రావటం, కుటుంబాన్ని ఆదుకోవటం అనేది జరిగేది. ఇట్లా అన్ని పథకాలు, పింఛన్లు 4,000 పెంచుతా ఉన్నారు. ఏం జరిగింది అనేది ఎప్పుడు నికరంగా ఇప్పుడు వస్తాయని తెలియని పరిస్థితి. ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకుని ప్రభుత్వం మీద 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ మీద ఎగదోసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి ఈ రోజు ముడితో చూపిస్తే వాళ్ళు లబోదిమ్మమంటున్న పరిస్థితి. నిరుద్యోగ యువకులు ఎవరైతే బస్సులు వేసుకుని తిరిగి ప్రభుత్వాన్ని గెలిపిస్తానికి పనిచేశారో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా మారిన స్థితి ఈ రోజు కనపడుతుంది. నిన్నగాక మొన్న జూబ్లీ సెలక్షన్ లో కూడా నిరుద్యోగ యువకులు తిరిగి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే వాళ్ళ మీద దాడి చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. అలాగే అశోక్ నగర్ అద్దంకి దయాకర్ పోతే అశోక్ నగర్ విద్యార్థులు, లైబ్రరీ విద్యార్థులు ఆయన ఎలా ప్రశ్నించారో, ఏ విధంగా నిలదీశారో మనం చూసాం. అన్ని కనపడుతున్నాయి, రంగులన్నీ వెలిసిపోతున్నాయి. ప్రజాహితం కోరే వాళ్ళుగా, పెద్ద అభ్యుదయవాదులుగా కనపడుతున్నటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీ దీనిలో తిరుగుతా చేస్తున్న పనులన్నీ జనానికి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. రైట్. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో రైతు వ్యతిరేక విధానాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందో అవన్నీ కూడా అన్నదాతలు గమనిస్తున్నారని చెప్పేసి పాపారావు గారు స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మొత్తం మీద తెలంగాణ రైతులను అవమానిస్తారా? ఆత్మగౌరవంతో 10 ఏళ్ల పాటు బతికిన అన్నదాతలను ఈ రకంగా అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ప్రజాక్షేత్రంలో అలాగే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కూడా గుణపాఠం తప్పదని స్పష్టమైన హెచ్చరిక కూడా ఇక్కడ వస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. చర్చలో మనతో పాటు సీనియర్ నాయకులు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు జరుగుతున్నారు. రాజయ్య గారు నమస్తే. రాజయ్య గారు, మనం చూస్తూ ఉన్నాం 10 ఏళ్ల పాటు తెలంగాణ రైతులు అత్యంత ఆత్మగౌరవంతో బతికిన సందర్భం మనం చూసాం. ఒక ధీమా, ఒక ధైర్యం, పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే చివరికి
పంట దిగుబడి అమ్ముకునే వరకు కూడా ఒక ధైర్యం కనిపించింది. అయితే ఇప్పుడు రైతులు అవమానాల్లో ఎదుర్కొంటున్నారనే అంశం ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తుంది. పంట కొనుగోలు చేయాలని చెప్పేసి మంత్రిని అడిగిన సందర్భంలో తాగుబోతులని చెప్పేసి మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి క్షమాపణ చెప్పాలనే ఒక డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని? మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పాలిటీ రాక్షసుని లాగానే రేవంత్ రెడ్డి గారు తన అనుచర గణము మంత్రులు కావచ్చు, కింద ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడ కూడా రైతుల పక్షాన మాట్లాడింది కానీ రైతుల సమస్యలపైన సమీక్ష చేసి దానికి పరిష్కార మార్గం చూసింది కానీ లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014కు ముందు అనేక కారణాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటికి పరిష్కారం ఏంటని చెప్పేసి వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి, మేధావులతోటి, తర్వాత రాజకీయ నాయకులతోటి అనేక చర్చోపచర్చలు జరిపి రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక అనేక వ్యవసాయ ఖర్చులు పెట్టి ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా రైతు పిల్లలను ప్రైవేట్ స్కూల్లో మోజులో పడి చదివిపించి ఆ రకంగా అప్పులు తీసుకొచ్చి అట్లా చనిపోతూ ఉన్నారు. బిడ్డ పెళ్లి చేసి కట్నం కోసం అప్పులు తీసుకొచ్చి అట్లా చనిపోతున్నారు. గుడంబ మహమ్మారి అలవాటయ్యి అప్పులు తీర్చలేక ఆ రకంగా చనిపోతున్నారని చెప్పేసి ఈ కారణాలు తెలుసుకొని వీటన్నిటిని ఏ రకంగా సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో రైతు సహాయం కింద, రైతు ఏదైతే పెట్టుబడి ఉన్నదో పెట్టుబడి కింద ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, ఆ రకంగా తర్వాత రైతుకు సాగునీరు కోసము ప్రాజెక్టులు తీసుకురావడం, కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి, చెర్లు నింపే కార్యక్రమం, రైతుకు ఏ రకంగా నష్టం జరగొద్దు వ్యవసాయ విషయంలో అనే ఉద్దేశంతో ఆనాడు చర్యలు తీసుకోవడం. ఆనాడు 3 ముఖ్యంగా రైతు పెట్టుబడి కింద రైతు బంధు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, ఈ కార్యక్రమాలు తీసుకుంటే ఐక్యరాజ్య సమితి సైతము కేసీఆర్ గారిని భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పరిమెచ్చుకున్న సందర్భం మనం చూస్తాం. అదేవిధంగా బిడ్డల పెళ్లిల విషయంలో రావద్దని చెప్పి వేడినీళ్ళకు చన్నీళ్ళు లేక కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తీసుకొచ్చి ఆ రకంగా రైతుకు మరి చేయూతనివ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ప్రైవేటు మోజులో పడి ఇంగ్లీష్ మీడియంతో అనే ఉద్దేశం ఉంటే 1021 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈవెన్ అగ్రకులాల్లో ఉన్న బీద వాళ్ళకు సైతము ఇచ్చి ఈరోజు లక్షలాది మంది పిల్లలకు ప్రతి సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి చదివిపించే కార్యక్రమం. అదేవిధంగా 4వది గుడమ్మ మహమ్మారి తయారు కాకుండా తయారు చేసిన వాళ్ళను తర్వాత అమ్మే వాళ్లకు 2 లక్షలు ఫ్రీ మొత్తం బాగుపడడం కోసం వాళ్ళు ఏదైనా బిజినెస్లో చేసుకుని బాగుపడాలనే ఉద్దేశంతో ఆ రకంగా అంటే ఒక సమర్థవంతమైన అవగాహన ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యల మీద మరి పరిష్కార మార్గం చూడాలి. కానీ ఈరోజు ఎట్లా రైతు బంధువు లెక్క కేసీఆర్ గారికి పేరు వచ్చిందో, భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా వరి పండించడంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఈరోజు హర్యానాను, పంజాబ్ను దాటి ముందుకెళ్ళిందో, అవన్నీ చూస్తే గొప్పగా చేసి అసూయతోటి అవన్నీ కూడా మరి రైతులకు సంబంధించిన ఏదైతే మనం సహకరించినామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మొన్న వానకాలం వేసంగి రైతు భరోసా చేయలేదు, లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయని చెప్పేసి మొన్న తూతు మంత్రంగా 15,000 ఎకరానికి ఇస్తా అని చెప్పేసి 12,000 12,000 6,000 మాత్రమే, ఒక పర్సన్కు 6,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇందిరా ఆత్మీయ భరోసా అని చెప్పేసి భూమి లేని నిరుపేదలకు ఇస్తారని ఎక్కడ ఇవ్వలేదు. కౌలు రైతులకు 15,000 ఇస్తారని చెప్పేసి అసలు కౌలు రైతు ఊసేలేని పరిస్థితి మనకు అర్థమవుతుంది. రైతు బీమా ఎవరికి ఇవ్వడం మనం చూస్తలేము. తర్వాత 24 గంటల కరెంటు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటిని కూడా అంటే కేసీఆర్ ఏవైతే సమర్థవంతంగా చేసిండో అవన్నీ అట్టర్ ఫ్లాప్ చేయాలనే ఆలోచనతో ఆ రకంగా కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నట్టు కనబడుతున్నది. సో ఆ రకంగా ఈరోజు రైతులను అవమానపరచడం ఏంటి? ఒకవేళ కనుక సారీ టు సే సీతక్కకు ఒక అభ్యుదయవాదిగా గతంలో చరిత్ర చూసినప్పుడు ఏ రకంగా ఉంటే ఓపికగా దిగి మనం జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేదా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సమస్య తెలుసుకొని సమస్య పరిష్కారం కోసం మాట్లాడేది వదిలిపెట్టి వాళ్ళని అవమానపరిచే విధంగా రైతులను తాగుబోతానడం ఒక ఎత్తు అయితే, రెండవది 6 రైతుల మీద అక్కడ కేసు కూడా పెట్టడం జరిగింది.
అరే ఒకవేళ కనుక వాళ్ళకి ఏదో అక్కడ మీరు కొనుగోలు కేంద్రం దగ్గర నుంచి వెళ్తున్నారు కాబట్టి ప్రజా సమస్యలు లేదా రైతులకు సంబంధించిన సమస్యలు ఒక బాధ్యత గల మంత్రి గారిని, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్కను మరి ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ గోడు అధికారుల చేతులు ఏముండదు, మంత్రులు లేదా ముఖ్యమంత్రి ఏది చెప్తే గదే చేస్తారు. కాబట్టి 2 రోజులలో 48 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పారు. మా గన్పూర్ నియోజకవర్గంలో నమ్లిగొండ అనే ఊర్లో కడియం శ్రీహరి గారు వచ్చి గ్రేట్గా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నడో లేదో తెల్లారంగా 48 గంటల్లోనే బోనస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి వేసంగి సంబంధించిన 1160 కోట్ల రూపాయలు అట్లే బకాయి ఉన్నాయి. వాటి గురించి ఊసెత్తకుండా ఇప్పుడు పండిన వాటికి మాత్రమే చేస్తారని చెప్పారు. మరి ఈ సంవత్సరం ఇప్పటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఒడ్లు కొంటాను ఉంటే ఇప్పటివరకు ఒక 15 లక్షలు కొన్నారు. అట్లా 7 లక్షలు మాత్రమే సన్నలు తీసుకున్నారు. ఇప్పటివరకు ఒక్కరికి ఒక పైసా ఇవ్వలేదు. మరి ఇక ఏది ఏ రకంగా మీరు రైతుల పక్షాన మాట్లాడతానికి మీకు హక్కు ఉన్నది? సో రైతులను అరిగోస పెడతా ఉన్నారు. ఈరోజు దగ్గర 700 పైచీలకు రైతు మరణాలు రోజు పిట్టల లెక్క రాలిపోతున్నారు. పిట్టల లెక్క ఒకసారేమో రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి చేయకపోతే బ్యాంక్ అధికారులు వాళ్ళు మరి ఏమంటారు వారిని వాళ్ళ ఇళ్లలోకి పోయి మరి వాళ్ళను బాధ పెట్టడంతో మానసిక ఆనందాలకు చెంది అట్లా బ్యాంకులోనే మందు తాగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు రైతు బంధు. తర్వాత రైతు భరోసా వస్తే మనకింత సహకారంగా ఉంటుందంటే వానకాల వేసంగి వెళ్ళిపోతే అట్ల తొందర చనిపోయిన పరిస్థితి. తర్వాత యూరియా దొరకక రోజుల తరబడి ఉండి అక్కడ తిండి తినక ఉపాసం ఉండి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా అక్కడ ఉంటే మరి అక్కడ సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు, అట్లా తలకాయ పగిలిన సందర్భాలు, కొట్టుకున్న సందర్భాలు అనేకము. యూరియా కోసం 10 రోజులు నిలబడితే ఒక బస్తా దొరకడానికి 10 రోజులు లైన్లో క్యూలో నిలబడే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికి కూడా యూరియా దొరకట్లేదు. ఇప్పటికి కూడా ఒక సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పటికి కూడా యూరియా దొరకట్లేదు. సరే తుఫాన్ వచ్చింది, యూరియా దొరకలేదు. దొరికిన కొద్ది పంటలు ఉంటే ఒకవేళ రైతు గొప్పగా ఎక్కువ ప్రొడక్షన్ అంటే ఈలింగ్ ఎక్కువ మంచిగా పంపిస్తే బహుమతిగా ఇచ్చేది పోయి పత్తి మేము 7 క్వింటాలు మాత్రమే కొట్టాం. గతంలో 12 క్వింటాలు కొనేది. అంటే నువ్వు తక్కువ పండించుకో అనే భాష ఎంత దౌర్భాగ్యం అంటే రైతును కించపరచడము, అవమానించడము. గొప్పగా సేంద్రియ ఎరువులు అనుకోండి ఇంకా రకరకాలు పెట్టేసి ఇవాళ నూతన వ్యవసాయ విధానాలతోటి గొప్ప పండిస్తున్నారు రైతులు. సో అన్నిటి దాటుకొని బయటకు వచ్చిన తర్వాత మేము అంతా కొనం, ఓన్లీ 7 క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి. సో ఇట్లా చెప్పుకున్న అనేక రకాలుగా మరి 8,110 రూపాయలు కనీస మద్దతు ఉంటే 5-6 వేలకు అమ్ముకునే పరిస్థితి క్వింటాలు ఇవాళ సరిగ్గా కొనకపోవడం వల్ల దాదాపు 27 లక్షల క్వింటాలు కొనవలసి ఉంటే ఇప్పటి వరకు 2 లక్షలు కూడా కొనలేని పరిస్థితి. దాంట్లో మళ్ళీ మిల్లర్లందరూ స్పిన్నింగ్ మిల్లర్లంతా మొన్నదాకా స్ట్రైక్ చేస్తే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా మరి మార్కెట్ యార్డ్లకు పోయి కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు కానీ అందరు మంత్రులందరూ కూడా ఇక్కడ ఉన్న మార్కెట్లకు పోయి అక్కడ నిలదీయడం వల్ల మళ్ళీ వెంటనే ఇప్పుడు కొనుగోలు మళ్ళీ మొదలు పెట్టారు. అంటే ఎప్పటికీ దున్నపోతును పొడిచినట్టు పొడిస్తే తప్ప మరి ఆ ప్రభుత్వము మొండి నిద్రపోతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా రేపు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా కరుగాల్చి వాత పెట్టడం. కానీ స్పెషల్లీ గ్రామాలలో ఉండేవాళ్ళు రైతు సంక్షేమం కోసము ఈ రోజు వరకు ఒక్కటి మేలైన కార్యక్రమం చేశారంటే ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఊర్లలో ఓటు అడిగే హక్కు కార్యకర్తలందరూ జంకుతున్నారు. మేము ఏమని పోయి అడగాల? ఒక ఇంటికి పోయి ఓటు అడగాల. ఆ ఇంట్లో యజమానే రైతు బంధు, రైతు బీమా, రైతుకి 24 గంటల కరెంటు మనం ఇచ్చిన అవే ఉన్నాయి. దాని మీద ఒక్క పైసా కూడా మెరుగిప్పటి వరకు లేదు. తర్వాత ఆ రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినాం, రైతు భార్యకు 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, తర్వాత నెలకు 2,000 పెన్షన్ ఇచ్చినాం మనం. తర్వాత ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఉంటే 2,000 ఇస్తే, ముసలోళ్ళు ఉంటే 2,000 ఇస్తే, ఆ ఇంటి పాదులకు కంటి వెలుగు పరీక్షలు చేయిస్తే, ఇంటింటికి శుద్ధి చేసిన నీళ్ళు ఇస్తే, ఆ ఇంటి మొత్తంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాలే ఇప్పటి వరకు అందుతున్నాయి. అదనంగా ఒక్క రూపాయి కూడా అందట్లేదు. మరి ఊరు వరకు పోతే ఊర్లో గ్రామ పంచాయతీ భవనం, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, తర్వాత నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, ఇవన్నీ చూస్తే ఊర్లో చేసింది కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్ప అదనంగా ఇంకొకటి కూడా లేని పరిస్థితి. తర్వాత ఊరు బయటకు వెళ్తే మిషన్ కాకతీయ ద్వారా చెర్లని మరమ్మతులు చేసుకున్నాం, తర్వాత రోడ్లు అభివృద్ధి చేసుకున్నాం, తర్వాత చెక్ డ్యామ్లు కట్టుకోగలిగినాం, అనేక రకాల ఊరు బయట. అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఊరికి మనమే చేసినాం, ఇల్లుకు మనమే చేసినాం, ఊరు బయట కూడా మనమే చేసినాం. ఇట్లా అన్ని తెలంగాణలో ఉన్న 12,777 గ్రామాలకు
చిన్న గ్రామ పంచాయతీ పెద్ద గ్రామ పంచాయతీ అనకుండా మరి అన్ని గొప్పగా చేసిన చరిత్ర. దానివల్లనే దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఏమంటే మొదటి 10 స్థానాలు తెలంగాణకే, తర్వాత 20 స్థానాల్లో 19 స్థానాలు మనకు వచ్చినట్టే. దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ కేసీఆర్. మనం చూస్తా ఉన్నాం రాజయ్య గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు. పూర్తిగా ప్రగతి పథంలో కొనసాగిన పల్లెలు కావచ్చు, వ్యవసాయంలో కొనసాగిన విప్లవం కావచ్చు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రైతు అత్యంత ఆత్మగౌరవంతో దేశంలోనే తలెత్తుకుని బతికిన తెలంగాణ రైతు ఈరోజు అవమానాల పాలవుతా ఉన్నాడు. ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనం. రైతు వ్యతిరేక విధానాలే కాకుండా చివరికి ఎక్కడ మీరు ఇచ్చిన హామీలు అని చెప్పేసి ప్రశ్నించిన రైతులను ఈ రకంగా అవమానించడం అత్యంత దారుణం అని చెప్పేసి రాజయ్య గారు మండిపడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. పాపరావు గారు, మరొక అంశం కూడా మనకి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గతంలో మనం చూసాం 10 ఏళ్ల పాటు తెలంగాణను, హైదరాబాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా, దిగ్గజ కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ను మార్చిన కేటీఆర్ గారిపై మరోసారి అక్రమ కేసులకు ఉందనే అంశం తెరపైకి వస్తున్న సందర్భం మనం చూసాం. ఫార్ములా ఈ రేస్ వాస్తవానికి హైదరాబాద్కు సంబంధించి కావచ్చు, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని తీర్చిదిద్ది ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో తెలంగాణను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఒక సమున్నతమైన ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేయడం కాకుండా దానిపై ఒక కేసు బనాయించి ఈ రకంగా వేధిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఉపేక్షించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలంతా కూడా మండిపడిన సందర్భం మనకు కనిపించింది. ఇలాంటి అక్రమ కేసులతో తమను ఆపలేరు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి ఈ కేసు? మరోసారి గతంలో చాలా కాలం పాటు పక్కన పడిన కేసు మరోసారి తెరపైకి ఈ సమయంలో తీసుకురావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? కాదు, సబ్స్టెన్స్ లేని ఏమాత్రం సరుకు లేనటువంటి వ్యవహారం అది ప్రైమా ఫేసి నిలబడేదే కాదు, కావాలని బనాయించబడుతున్నటువంటి కేసు. దానిలో ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయనేది అందరికీ తెలుసు. దానిలో అవినీతికి ఆస్కారమే లేదు. ఆ డబ్బులు ఏ అకౌంట్ లో ఉన్నాయి అన్ని స్పష్టంగా ఎంత డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ అక్కడే ఉన్నాయి, కంపెనీ దగ్గర కానీ ఏదైనా కానీ. దానిలో అవినీతి ఒక పైసా జరగలేదు అనేది స్పష్టంగా ప్రైమా ఫేసి కనపడుతుంది. నేను ఒక మాట చెప్పాలంటే నాకు 2 ఉదాహరణలు చెబుతా. నాకు తెలిసినటువంటి నాకు రిలేటివ్ గా ఉన్నాయని ఒక ఆయన టీడీపీ సింపథైజర్, ఆయన కూడా ఒకసారి నా మెసేజ్ చేశాడు. అప్పట్లో ఈ కేసు గొడవ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మొన్న కొన్ని మాసాల క్రితం పోయిన సంవత్సరం అనుకుంటా ఆయన మెసేజ్ చేశాడు, చాలా అన్యాయం ఇలా చేయటం, అన్యాయం కేసులు పెడుతున్నారు అనేది. అతను కూడా అంటే అందరూ ఫీల్ అవుతున్నారు, తప్పు ఇది, ప్రైమా ఫేసి అబద్ధం, మోసం చేస్తున్నారని. రెండోది, ఇందాకే నాకు ఇప్పుడు దీనికి అరగంట ముందు ప్రోగ్రామ్ బిగిన్ అయింది కదా, దీనికి అరగంట ముందు మా ఎదురు ఫ్లాట్ లో ఉన్న ఆయన అబ్బాయి, చైనాలో చదువుకున్న డాక్టర్ అబ్బాయి వచ్చి కూర్చున్నారు. అబ్బాయి వచ్చి కూర్చొని దీని విషయంలో అతనికి ఇండోనేషియా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, చైనాలో ఇతనితో పాటు చదువుకున్నాడు. అతను చెబుతున్నాడు, అతను ఫోన్ చేశాడంట, మనకి ఇక్కడ ఫార్ములా 1 ఈ కార్ రేస్ జరిగినప్పుడు కేటీఆర్ గారు నిర్వహించిన సందర్భంలో ఆయన అబ్బాయి ఫోన్ చేసి చాలా గొప్ప విషయం చేస్తున్నారు మీరు, అక్కడ దాకా తెలిసిన వార్త, ప్రపంచం అంతా పాపులర్ అయింది హైదరాబాద్ అని మనం ఊరికే చెప్పడం కాదు. ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి అయితే ఇక్కడ జరిగిన తర్వాత ఫాలో అప్ ఇందాక ఆయన చెప్పిన దాని ప్రకారం ఫాలో అప్ ఇండోనేషియాలో కూడా ఇదే రేస్ జరిగింది. అంటే పెట్టుబడులను ఆకర్షించడానికి కానీ, ఒక నగరం స్టేటస్ ఎలివేట్ చేసుకోవడానికి కానీ ఫార్ములా ఈ రేస్ అనేది చాలా గొప్ప ఆకర్షణ, అద్భుతమైనటువంటి పునాది. దాని మీద వీళ్ళు పెట్టిన పెట్టుబడి ఎంతో 50 కోట్ల చిల్లర ఏదో ఉందనుకుంటా. నిజానికి తిరిగి వచ్చింది ఎన్నో 100 కోట్ల రూపాయల మేరకు దానివల్ల బెనిఫిట్ జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి. ఎన్ని దాచిపెట్టి కావాలని కుట్రపూరితంగా ఏం చేయాలో తెలియక ఇది అంటారు కదా, బోడిగుండికి మోకాలికి ముడి పెట్టినట్టు లేనటువంటి కేసులు సృష్టించి చేస్తున్నటువంటి దందా ఇది ఒక వ్యవహారం. కాబట్టి ఏంటంటే ఓ మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైన తీరుని తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. రోజు అంటే ఎప్పుడు ఏ డైవర్షన్ కావాల్సి వచ్చినా కేటీఆర్ టార్గెట్, లేకపోతే కేసీఆర్ కొన్నాళ్ళు టార్గెట్ చేస్తారు. కాళేశ్వరం అని చెప్పి హరీష్ రావు కేసీఆర్ మీదకి పోతారు. లేకపోతే ఇప్పుడు మళ్ళీ దాంతో ఏదో దేని నుంచో డైవర్ట్ చేయాలి, రైతు ఇష్యూస్ నుంచో డైవర్ట్ చేయడం కోసం ఈ కేసు బయటికి తీస్తారు. జనాలు నమ్మటం మానేస్తున్నారు, చేత్కరించుకుంటున్నారు, వేటాడుతున్నారు. మీరు ప్రతిపక్షాలని కేటీఆర్ కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని మీరు వేటాడుతున్నారు, అనేది అందరికీ అర్థమవుతుంది. కాబట్టి దీనిలో స్పష్ట ఏమైంది, ఆ డబ్బులు ఎక్కడికి పోవాలి. రెండోది, ఇక్కడ మీకు చిన్న ప్రొసీజరల్ ఇదేదో ఉందనేది, అది అసలు టెక్నికల్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ ఇష్యూ ఫర్ కేసులకి, పోలీసులకి, లేకపోతే ఏసీబీకి ఇష్యూ కాదు అది. మహా అయితే ఆర్బీఐకి కూడా నాకు తెలిసి, నేను నమస్తే తెలంగాణలో చదివిన దాని ప్రకారంగా ఆర్బీఐకి అప్పట్లోనే అది ఫారిన్ ఎక్స్చేంజ్ లో పే చేసిన దానికి ఆర్బీఐకి ఫైన్ కట్టారనేది కూడా నేను వార్త చదివాను. ఫైన్ మామూలు ట్రాఫిక్ వైలేషన్ కూడా ఫైన్ వేస్తారు. ట్రాఫిక్ వైలేషన్ క్రైమ్ కాదు, పొరపాటున గేర్ దాటి గల ముందుకెళ్తే కారు అనుకోకుండా దాని ఫైన్ పడుద్ది.
అది ఎవరు పట్టించుకోరు. హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని బండ్లకి వెహికల్స్ కి ఏదో సందర్భంలో ఏదో చలన పడుతుంది. దాన్ని అసలు ఎవరు క్రైమ్ గా చూడరు, కావాలని దుందుడుగా వాహనాన్ని నడిపితే తప్పితే. కాబట్టి అది చాలా నార్మల్. ఆర్బీఐ కూడా అప్పట్లో ఫైన్ కట్టారు. ఇది ఎవరు చెప్పటల్లా, నేను పత్రికల్లో చదివాను నేను స్పష్టంగా. ఆర్బీఐ కూడా టెక్నికల్ ఫారిన్ దీనికి ఎక్సైజ్ కి సంబంధించి అదే అప్పుడు అంటే మనం ఉంటుంది కదా మహావిష్ణువు ఎమర్జెన్సీ గజరాజు మొసలి కాలు పట్టుకుని గజేంద్ర మోక్షం అంటే పరిగెత్తుకొస్తాడు అక్కడి నుంచి. అట్లాంటి సందర్భం అప్పటికప్పుడు పే చేయాల్సిన సందర్భం, లేకపోతే అంత పెద్ద అవకాశాన్ని కోల్పోయేది కాబట్టి అధికారులు ఆ రూపంలో చేశారనేది. కాబట్టి దాన్ని పెద్ద ఇష్యూగా చేసి దీన్ని అసలు ఇష్యూ కాని ఇష్యూని పరమ దుర్మార్గమైనటువంటి నీచమైన వ్యవహార శైలి చూసేవాళ్ళు చేత్కరించుకుంటారని సిగ్గుపట్టం కూడా మానేసినటువంటి తీరు. ప్రైమ్ ఆఫ్ ది ఫస్ట్ డే ఈ కేసు కోర్టు కనుకపోతే ఫస్ట్ డే పోయే పరిస్థితి ఉంది దీన్ని. కాబట్టి ఏంటి దీని గురించి పెద్ద చెప్పడానికి ఏమీ లేదు. పదే రిపీట్ అప్పట్లో పేపర్లో వచ్చిన వార్త అది కూడా నేను చెప్పింది. అప్పట్లోనే ఫైన్ కట్టేస్తారు, అది ఏదో టోకెన్ ఉంటుంది అమౌంట్ జస్ట్ నామినల్ గా. దాన్ని చేసి ఈ రోజు ఏమీ లేని దాన్ని చేస్తున్నారంటే దీని వెనక దాక్కొని ఎన్నెన్నో అరాచకాలు, అకృత్యాలు, ప్రజల మీద దుర్మార్గాలు చేసుకుంటూ పోతున్నారు. ఇట్లాంటి కేసులు పైకి ప్రొజెక్షన్ అంటారు, అంటే తమ నేరస్తులుగా ఉండి ఎదుటి వాళ్ళ నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి తీరు ప్రభుత్వం చేసేటువంటి ఆశ్చర్యకరమైన విషయం. సమాజ విద్రోహం, సమాజానికి ప్రజలకి చేస్తున్నటువంటి విద్రోహం. ఎవరు నమ్మరు దీన్ని, ఎవరేంటో రంగులు అందరికీ తెలుస్తున్నాయి, అందరికీ అర్థమవుతుంది విషయం అనేది. కాబట్టి నమ్మే వ్యవహారం కాదు, కానీ బతకటానికి బతుకు తెరువు దారులు అంటే ఉంటాయి కదా, బతకడానికి కూటి కోసం పోటీ విద్యలు అన్నట్టుగా తమ మనుగడ కోసం, తమ అధికారాన్ని కొనసాగించుకోవడం కోసం రకరకాల రూపాల్లో డ్రామాలు అర్థం తప్పితే దీంట్లో ఏమీ లేదన్నది మాత్రం నిజం. ఎస్, చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. పాపారావు గారు, ఈ కేసులతో ఒరిగేదేం లేదు, ఇవన్నీ అక్రమ కేసులు, న్యాయస్థానాల్లో నిలబడవని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు పాపారావు గారు. రాజయ్య గారు, మనం చూస్తే వాస్తవానికి హైదరాబాద్ను కేవలం తెలంగాణకే కాకుండా దేశానికే ఎకనామిక్ ఇంజన్గా తీర్చిదిద్దడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కేటీఆర్ గారిపై ఇలాంటి అక్రమ కేసులతో వేధించాలని ఒక ప్రయత్నం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్న విమర్శ ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు ఐటీ, ఫార్మాకే కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో కూడా తెలంగాణను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా తెచ్చిన ఫార్ములా రేసును ఈ రకంగా మధ్యలో ఆపేయడమే కాకుండా దానిపై ఈ రకంగా కేసులు బనాయించి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారన్న అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? సో తప్పకుండా దినదినాభివృద్ధి చెంది హైదరాబాద్ ఒక భారతదేశంలోనే అనేక ఐటీ కంపెనీలు తీసుకురావడమే కాకుండా ఈరోజు 5వ పెద్ద సిటీగా, మరి ఒక విధంగా చెప్పాలంటే బెంగళూరును కూడా దాటిపోయే స్థాయికి ఈరోజు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కాలుష్యము ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాహనాలు తీసుకురావాలని ఒక సంకల్పంతో అది ఒక వినూతన కార్యక్రమం తీసుకొని దానికోసం కాకుండా పెట్టుబడులు కూడా పెరిగేటట్టు చేసి ఆ రేసు వల్ల దాదాపు 150 దేశాల్లో దీనికి సంబంధించిన వాళ్ళు పాల్గొనడమే కాకుండా దాదాపు 1.5 మంది దీన్ని వీక్షించడం జరిగింది. దానివల్ల దాదాపు 600-700 కోట్ల పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి, సిటీకి ముఖ్యంగా రావడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోతున్నారు కాబట్టి, అదేవిధంగా రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి, సో ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారిని తిరగకుండా చేయాలనే ఒకే లక్ష్యం, రాజకీయ ఎత్తుగడలో భాగంగా, కక్ష సాధింపులో భాగంగా ఇవాళ కేటీఆర్ గారిని టార్గెట్ చేసి ప్రతిసారి కూడా చిత్రహింసలకు గురి చేసి మానసిక క్షోభను, తర్వాత కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఒక క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు. సో అందులో రేవంత్ రెడ్డి ఆలోచన ఎప్పుడు కూడా ఓన్లీ కేసీఆర్ లేకపోతే కేటీఆర్ మీద విపరీతమైన కేసులు పెట్టడం, అనేక సందర్భాలలో ఎట్టి పరిస్థితిలో వారిని లోపలికి పంపించాలంతే. ఇక నన్ను పంపించిలు, అరే ఓటుకు నోటు విషయంలో దొంగగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన నీకు అది శిక్ష ఆటోమేటిక్గా పడిపోయింది. కానీ ఈరోజు ఈ ఫార్ములా కేసు విషయంలో ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చెప్పినట్టు ఒక్కసారి కనుక కోర్టుకు పోతే వితిన్ నో టైంలో బయటకు వచ్చే పరిస్థితి కూడా. కానీ ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు మరి ఏసీబీ విషయంలో కావచ్చు, సిడి విషయంలో కావచ్చు, ఈడీ విషయంలో కావచ్చు, అనేక కేసు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు పోయిన సందర్భం మనకు
చూసినాం. అంటే చట్టాన్ని గౌరవించడంలో బాగా పోవడం జరిగింది. ఇంకా తగుదనమ్మా అని చెప్పేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ ముందుకెళ్ళడం అనేది నిజంగా దౌర్భాగ్యం. తప్పకుండా ఏం భయపడే ప్రసక్తి లేదు. కేటీఆర్ గారు చెప్పినట్టు అది ఒక లొట్టపీస్ కేసు అని పలుమార్లు చెప్పడం జరిగింది. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటారు అనే దానికి నిదర్శనం. తప్పకుండా దాంట్లో ఏదో అంటారు కదా, కొండందో వీళ్ళకని పట్టినట్టు అలా ఏమీ లేదు. సో తప్పకుండా, కాకపోతే ఏంటంటే ఒక కార్యకర్తలలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ఈరోజు కాంగ్రెస్ ఆడుతున్న ఒక నాటకం. సో తప్పకుండా ఏది వచ్చినా కూడా మరి తప్పకుండా దాని నుంచి వెళ్ళి బయటపడతాం. అవసరమైందంటే కోర్టు వరకైనా పోయి తెలుసుకోవడానికి అవకాశం. ఇక్కడ రాజయ్య గారు మరొక కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి పెట్టుబడులకు సంబంధించిన ప్రవాహం నిలిచిపోవడమే కాకుండా గత 2 ఏళ్ల కాలంలో కంపెనీలు హైదరాబాద్ నుంచి తరలిపోతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఉపాధి అవకాశాల గనిగా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు తీర్చిదిద్దితే ఈరోజు ఉపాధి అవకాశాలు యువత కోల్పోతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? దీని ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది? యువత దీన్ని ఎట్లా అర్థం చేసుకునే అవకాశం? తప్పకుండా అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి బాధ్యత తీసుకున్న తర్వాత టీఎస్ ఐపాస్ని తీసుకొచ్చేసి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అనేక రకాలుగా రాయితీలు ఇవ్వడమే కాకుండా దాదాపు 7-8 లక్షల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ప్రైవేట్ రంగ సంస్థలలో ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరంలో మీరు అన్నట్టు రాష్ట్రాలకు తరలిపోవడం, కొత్తవి రాకపోవడం, ఉన్న ఉపాధి కోల్పోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ అంటే ఒక ఏంటంటే రాక్షసుడు అన్నాం కదా, రేవంత్ రెడ్డిని రాక్షస పాలన. ఆ రాక్షసుడికి ఏ లక్షణాలు ఉన్నాయంటాయో ఆ లక్షణాలే ఉంటాయి. అంత డిస్ట్రక్టివ్ నేచరే, అన్నీ కూడా డిస్ట్రక్షనే ఉంటుంది. ఆ లక్షణమే అంత. అంటే అభ్యుదయం ఉండదు, మానవీయత ఉండదు, ఆత్మీయత ఉండదు, ఏముండదు. హైడ్రా పేరుతో 1000 ఇళ్లను 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన 50 నుండి 100 గజాలకు సంబంధించిన దాన్నేమో కేసీఆర్ గారు 58-59 జియో ఇచ్చి వాళ్ళకి స్థలంకు పట్టా ఇచ్చి కట్టుకుంటారంటే కట్టుకుంటే వాళ్ళు అవన్నీ కూడా కొడతారు. పక్కనున్న భవంతులను మాత్రం బడా వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ ఏమో అట్లే ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన అనుచరులే అట్లాగే ఉంటాయి. కానీ బీద వాళ్ళని కొట్టేసే పరిస్థితి. అట్లాగే మూసి ప్రక్షాళన పేరుతో అక్కడ కూడా అదో రకంగా నష్టం చేసే కార్యక్రమం, 4th సిటీ పేరుతోటి, అదే లగచర్ల విషయం చూసినప్పుడు ఇట్లా ఎక్కడ పోయినా కూడా ప్రజల ఉసురు పోసుకోవడమే మనకు కనబడుతుంది. ఆయన లక్షణం అంతే. రాక్షసుల లక్షణం ఏ రకంగానైతే డిస్ట్రక్షన్ ఉంటుందో, సో ఎక్కడ కూడా ప్రజాపాలన ఆత్మీయత మనకు ఎక్కడ కూడా కనిపించదు. 2 సంవత్సరాలలో ఎంతో గొప్పగా రాష్ట్రాన్ని భారతదేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుకొని అన్ని రంగాలలో ముందు పోతున్న క్రమంలో ఇవాళ దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఏ ఒక్క వర్గాన్ని కూడా మేలు చేసినట్టు పట్టణ ప్రజలకు లేదు, పారిశ్రామికవేత్తలకు లేదు, తర్వాత ఇండస్ట్రియలిస్టుకు లేదు, తర్వాత గ్రామాల్లో ఉన్న ప్రజలకు లేదు. అన్ని రంగాల్లో మరి అట్టర్ ఫ్లాప్ అయిన రేవంత్ రెడ్డి ఇంకా ఏదో చేయాలనే ఆలోచనతోటి ఏం చేసినా కూడా ఓన్లీ కక్షపూరిత కార్యక్రమాలే మనకు కనబడతాయి ఎక్కడ చూసినా. సో ఆ బీఆర్ఎస్కు సంబంధించిన క్యాడర్ను ఊర్లలోనైతే మరి ఎమ్మెల్యేలు, తర్వాత అక్కడ ఉన్న మంత్రులు, సోషల్ మీడియాలో మన వాళ్ళు అయితే కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడము, తర్వాత అనేక రకాలుగా అరాచకాలు వల్ల గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా కూడా రేపు ఈ ఫార్ములా ఈ రేసు విషయంకి సంబంధించిన కేసులు ఏ విచారణకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైంది ఉంటే కోర్టు దగ్గరికైనా పోయి పరిష్కరించుకోవడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసేందుకు 10 ఏళ్ల పాటు శ్రమించిన నాయకుడిని రాజకీయంగా ఎదుర్కోలేక గత 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే కేటీఆర్ గారిపై ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. న్యాయస్థానాల్లో ఈ కేసులు నిలబడవని చెప్పి రాజయ్య గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఇలాంటి అక్రమ కేసులతో, అటెన్షన్ డైవర్షన్ చర్యలతో తెలంగాణ సమాజం దృష్టిని మళ్లించలేరు. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలన్నిటికీ కూడా గుణపాఠం తప్పదు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు, మరో అంశం కూడా మనకు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంపై విచారణ మరోసారి కొనసాగుతున్న పరిస్థితి. కడియం దానంకు స్పీకర్ నోటీసులు అంటూ ఈరోజు వార్తను మనం చూస్తూ ఉన్నాం. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలనే ఆదేశం ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనం చూసాం, ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేల వ్యవహారం దాదాపు 2 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా తెలంగాణ సమాజమే కాదు, అందరూ కూడా చూశారు. ఎట్లా చూడాలి దీన్ని? మనం ఈ వ్యవహారంలో మనం చూసాం దీని బిగినింగ్ ఇక్కడ. ఇవాళ సరే దానం కడియం విషయం ఇవాళ వాళ్ళు విచారణ హాజరవు
అయితే దానికి ముందుగా కొద్ది రోజుల ముందు చూస్తే సుప్రీంకోర్టు స్పీకర్ని ప్రశ్నించిన తీరు, మీరు ఈ విషయం కనుక సాల్వ్ చేయకపోతే జనవరి పెట్టుకుంటారు, మీరు సెలబ్రేట్ చేసుకుంటారు ఎక్కడ అనేది ప్రశ్న వేయడం అనేది అన్ని రాష్ట్రంలో వచ్చింది. ఇంతకంటే తెలంగాణకు అవమానం కొట్టలేదు. స్పీకర్ అంటే వాళ్ళు ఒక రకమైన పెద్ద మనిషి. గవర్నర్ ఎంత పెద్ద మనిషి అనుకుంటాము మనం, స్పీకర్ కూడా పెద్ద మనిషి అనుకుంటాం. స్పీకర్ పార్టీలకు అతీతంగా ఒక పెద్ద మనిషి అని, అలాంటి మనిషిని రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి తీరు కనపడుతుంది ఈరోజు. ఇప్పుడు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే అంతకంటే ఇంకా అసలు అంటే ఏంటి అది అంతకుముందు మనకి కనపడింది ఎక్కడంటే సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్సియు భూములకు సంబంధించిన వ్యవహారంలో దీని వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇలాగే మాట్లాడింది చీఫ్ సెక్రటరీని ఉద్దేశించి. దర్దాపు ఇలాంటిది జాగ్రత్త అన్నట్లుగా చెప్పింది. అంటే ఈరోజు ఎవరు అధికారుల దగ్గర నుంచి గవర్నర్ దాకా అవి స్పీకర్ దాకా ఎవరు మినహాయింపు కాకుండా ఈ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఎవరికి పరమ దుర్మార్గమైనటువంటి దీనిలో ఇంకా మనం చెప్పేది చాలా అవమానకరమైంది. నేను అనుకుంటే వీళ్ళిద్దరు రాజీనామా చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. దానవును చదువుతుంది. ఎందుకంటే ఎటుకూడి పోయే ప్రజలు అనేది వార్తలు పేపర్లో వచ్చిన వార్తలు ఎటుకూడి అసమానకరంగా తొలగించబడే బదులు పీకే అంటే తప్పనిసరి నిర్ణయం తీసుకుంటేనో పదవి పోగొట్టుకుని మరీ అవమానం తగ్గే బదులు వాళ్ళే రాజీనామా చేస్తారనేది విన్నాను నేను. అది పేపర్లో చూద్దాం ఏమవుతుంది. కానీ ఏదైనా ఏమిటంటే తెలంగాణలో ఈరోజు ఒక మార్గం వచ్చినటువంటి ఒక అంకం ఒక డ్రామాకి తెరబడే పరిస్థితి దగ్గరకు వచ్చింది. కాబట్టి అంటే స్పీకర్ అయినా నిర్ణయం తీసుకోవాలి, కోర్టు అయినా అంతిమంగా ఏదో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూబ్లీ హిల్స్ లో ధృవంతో గెలిచిన జబర్దస్తితో గెలిచిన డబ్బులు బంచి చీరల బంచి గెలిచిన అతను 10 రెట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పరిస్థితుల్ని. కాబట్టి ఖచ్చితంగా జరగబోతుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇందాక మన పెద్దలు తాటికొండ రాజు గారు చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన తిరగకుండా ఉంటాం కేసీఆర్ గారిని కట్టడి చేయడం వ్యవహారం. ఇదేమైనా ఏంటంటే మొత్తంగా ఈరోజు తెలంగాణలో ఒక అగ్నిపక్షను ఎదుర్కోబోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జూబ్లీ అంటారు కదా ఇళ్ళగానే పండగ కాలేదని. పండగ కాదని ఏంటంటే ఈరోజు ముందు మొక్కల పండగ అనేది కూడా ముందు మొక్కల పండగ అనేది చాలా ఉన్నాయి మీరు ఎదుర్కోవాల్సి. అన్ని చోట్ల ఇదే వ్యవహారం నడవదు. మీకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైన కారణాలతో ఇక్కడ మీరు చేసిన పనులు సులువు వ్యవహారాలతో గెలుచుకురాగలిగారు. కానీ అన్ని చోట్ల ఇలాగే చేయలేరు. దెబ్బ తింటాం అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితం. కాబట్టి ఏంటి జనాలు ఈ రోజు ఎదురు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుతో మీకు శిక్ష పడుతుంటారు. కానీ తప్పించుకోగలిగారు. ప్రజలు దగా చేసి ప్రజలు చేసి దొంగోట్లు కూడా వేశారనే ఆరోపణలు చాలా. దొంగోట్లు మొదటి నుంచి కూడా మీద నమోదు ఓట్ల నమోదు దగ్గర నుంచి కాంగ్రెస్ చాలా ఆరోపణలు. మరి ఏదైతే జూబ్లీ హిల్స్ లో బయటపడుతున్నారో ఇప్పుడు మిగతా చోట్ల బయటపడటం అనేది మీ వల్ల కాదనేది మాత్రం నిజం. కాబట్టి ఏంటి ఈరోజు సరే ఈ ఇద్దరు సంగతి కాలం నాగేందరు వీళ్ళు చేస్తారనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడుతుంది. ఒక విచక్షణ ఇప్పుడు చేసిందే వాళ్ళ తప్పు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి దాన్ని వాళ్ళు ప్రవర్తించి తీరు వాళ్ళు చేసే పనులు ఏ తప్పించచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళు గౌరవంగా వైదొలుగుతారని అనుకోవచ్చు. చూద్దాం. గౌరవంగా వైదొలిగితే వాళ్ళకు కూడా కొంత ఆ మాత్రమైన వాళ్ళకి కొంత ఇది సరే. ఏమైనా ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో జరగబోతున్న పరిణామాలు రాబోయే కాలంలో చాలా చాలా ప్రజల మనోభావాలకు ప్రతిబింబంగా ఉండబోయే పరిణామాలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా కనపడుతుంది. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనేక అక్రమ మార్గాల్లో గట్టెక్కిన రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు వస్తే మాత్రం తప్పకుండా అధికార పార్టీకి గుణపాఠం తప్పదు. ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. పరిపాలనా వైఫల్యంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కోసం వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉందని చెప్పి పాపారావు గారు కూడా చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తాం. అజయ్ గారు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఫిరాయింపుల వ్యవహారం ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మరోసారి ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మీరు ప్రాతినిధ్యం వహించిన స్టేషన్ గన్పూర్లో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎట్లా ఉంది? ఏం జరిగే అవకాశం ఉందంటారు? అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఇలా ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఏరు దాట వరకేమో ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అంటూ అసలు యాక్చువల్గా ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ 85లో. ఆనాడు
గెలిచే వాళ్ళు గెలుస్తున్నారు, 5 ఏళ్ల వరకు ఇష్టం ఉన్న పార్టీలకు పోతున్నారు, ఇంతలా పుణ్యకాలం పూర్తవుతుందనే ఉద్దేశంతో వెంటనే తక్షణమే తేల్చేయాలనే ఉద్దేశంతో మరి 52 అమెండ్మెంట్ చేసి రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీ నుండి గెలిచినప్పుడు వివిధ కారణాల్లో పార్టీ మీద కానీ నాయకత్వం మీద కానీ కోపం వచ్చాయంటే ప్రజాస్వామ్యంలో వదిలిపెట్టిపోవచ్చు, కానీ పోయే ముందు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి నువ్వు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు నీకు ఆమోద ముద్రేస్తారు. ఆ రకంగా ఇప్పుడు ఉదాహరణకి ఇది సందర్భం నేనున్నాను, ఉదాహరణకి నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ వెంబడి తిరిగిన. సో తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది, సో మరి పూలదండలు పడ్డాయి, అనేక రకాలుగా అప్రిషియేషన్ వచ్చింది. ఒకవేళ కనుక మీరు కూడా అభివృద్ధి కోసమే కనుక పోయేదంటే మీ నియోజకవర్గమా తెలంగాణ మొత్తం మీరు ఒక టీం లెక్క తిరగండి, మీకు పూలదండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా తేలిపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం కడియం శ్రీ అయితే తన బిడ్డ కోసం ఇట్లా రకరకాలుగా పోయిన సందర్భం మనం చూస్తాం. నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి ఏమో అక్కడేమో రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఫిరాయింపుల చట్టాన్ని అమలు పరుస్తాము అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ల ముందు ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టి చంపండి, నన్ను పిలిస్తే నేను కూడా వచ్చి మొదటి రాయేస్తానన్నంత ఎట్లా ఇంకా పిచ్చి కుక్కను కొట్టి చంపినట్టు చంపండి అని చెప్పేసి మాట్లాడిన అతను ఇవాళ అధికారంలో రాగానే రాహుల్ గాంధీని పక్కకు పెట్టేసిండు. తర్వాత ఆయన చెప్పే రాజ్యాంగం ఎక్కడికో పోయింది, రాజ్యాంగం మీద విలువ లేదు, ప్రజాస్వామ్యం విలువ లేదు, మోరల్ వాల్యూస్ లేవు, మొత్తం అన్నింటినీ తుంగలు తొక్కి నిస్సిగ్గుగా ఏమన్నా నేను గేట్లు కనుక తెలిసేది ఉంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావే మిగిలిపోతారు, మొత్తం వస్తారని మాట్లాడిండు. సో ఆల్రెడీ 10 మందిని తీసుకున్నాక ఎప్పుడైతే కొంచెము చట్టము అక్టోబర్ వరకే హామీ ఇచ్చింది సుప్రీంకోర్టు, అక్టోబర్ లోపల ఏదో ఒకటి చేయాలని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని నిస్సిగ్గుగా మేము అభివృద్ధి కోసం వచ్చినాం, మేము ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని మీరు స్పీకర్ దగ్గర చెప్పండి అని సిల్క పలుకులు చెప్పించిండు రేవంత్ రెడ్డి. సిల్క పలుకులు ఆడేమైతే చెప్పిండో అవి తీసుకొచ్చి ఇక్కడ చెప్పిండు. సిగ్గుశరం ఉండాలి కదా, పోయిన వాళ్ళు అంతా కండువలు కప్పుకొని సీఎంలు కలిసి అభివృద్ధి కోసం పోయిందని అనేక సార్లు చెప్పేంటే పాపం వాళ్ళ పరిస్థితి ఎలా కుడిదిలో పడ్డ ఎల్క లెక్క కొట్టు పరిస్థితి ఉన్నది. ఆ నియోజకవర్గాల పరిస్థితి నా ఘర్కా నా ఘాట్ అటు కాంగ్రెస్ వాళ్ళతో లేరు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో లేరు, ఇటు ప్రతిపక్షంగా పోరాటం చేస్తలేడు, అక్కడ అధికార పార్టీలో అనుభవించకుండా అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే పాత కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరగబడే పరిస్థితి మనం ప్రతి నియోజకవర్గంలో చూస్తున్నాం. సో ఇప్పుడు పీక్ వచ్చేసి సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మళ్ళీ సీరియస్గా స్పీకర్కు వార్నింగ్ ట్రిబ్యునల్గా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాలి, లేదా సీఎం గారికి లేదా రేవంత్ రెడ్డి గారికి తొత్తు లెక్క స్పీకర్ గారు ఉంటే ఎవరు ఏం చేస్తారు, అధికార పార్టీకి తొత్తులాగా పనిచేసేది ఉంటే ప్రజలు తిరస్కరించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. సుప్రీంకోర్టు స్వయంగా నువ్వు 1 జనవరి వేడుకలు ఎక్కడ జరుపుకుంటావో తేల్చుకో అని చెప్పేసి అంత ఘాటుగా విమర్శించడం అంటే నువ్వు జైలుకి పోతావని ఇండైరెక్ట్గా చెప్పే పరిస్థితి చేసింది. ఎందుకంటే ఆయన ఒక భారతదేశంలో ఒక పౌరుడిగానే చూస్తారు. అప్పుడు ఎప్పుడైతే ట్రిబ్యునల్గా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటే ఒక పౌరుడిగా తీసుకుంటారు, నీ మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో 94లో వేరే దగ్గర అక్కడ జరిగినాయి. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చినాక 8 మంది విచారణకు పోయిళ్ళు వాళ్ళు చెప్పేసారు, వీళ్ళిద్దరు ఇప్పటివరకు విచారణకు పోలే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిందో వీళ్ళిద్దరు అట్లా దొరికిన వాళ్ళు. దానం నాగేందర్ ఏమో ఎంపీ అభ్యర్థిగానే పోటీ చేశాడు, ఎమ్మెల్యే ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న తర్వాత కాంగ్రెస్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి ఆయన దొరికినాడు. తర్వాత ఇక ఈ మొత్తం 10 మందిలో రోజు కుమ్మరి పురుగు లెక్క ఒరేటోడేవాడు అంటే కడియం శ్రీ గారు. తను చేసిన తప్పైనా కూడా దాన్ని మరి ఎంత ఏమంటారు, ఇంకా ఆఖరికి నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి పెద్దపెండ్యాల ఒక బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. అంత ఓపెన్గా ఒప్పేసుకుంటున్నాడు. నేను అభివృద్ధి కోసం పోయిన 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అంటాడు. 800 కోట్లు కాదు కదా, ఏమి 250 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టిండి, తట్టమట్టిది చేయలేదు. ఓన్లీ వర్చువల్గా రేవంత్ రెడ్డి వచ్చి శిలాపలకాన్ని అన్ని కలిపి ఒక దగ్గర తీసేసి వెళ్ళిపోయాడు. తర్వాత 148 కోట్లతోటి గన్పూర్ ఆర్ఎస్ మెయిన్ కెనాల్కు లైనింగ్ సీసీ చేస్తానని చెప్పి
అయిపోయినాయి. డిగ్రీ కళాశాల కోసము నిధులు అన్నాడు, డిగ్రీ కళాశాల లేదు. అనేక రోడ్లు వైడనింగ్ చేసి రిపేర్లు చేస్తా అంటే అప్పుడు ఉట్టి గుంతలు ఉంటే ఇప్పుడు బొందలు తయారైనాయి. ఎక్కడ కూడా ఒక తట్ట రిపేర్ చేసిన సందర్భం లేదు. మొన్న తుఫాన్ వల్ల ఇంకా రోడ్లు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇంకా సంక్షేమ పథకాలు ఎన్ని హామీలు ఇచ్చినా ఏ ఒక్కడు కూడా నెరవేరలేదు కదా. వాళ్ళు అనుకున్న పెన్షన్ స్కూటీ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, ముసలిళ్ళ పెన్షన్ పెంచలేదు, వికలాంగుల పెన్షన్ పెంచలేదు, కూడా ఈరోజు మరి మేలు చేయలేదు. కాబట్టి వీళ్ళందరూ ఓన్లీ ఏం చేస్తున్నారంటే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్, కళ్యాణ లక్ష్మి చెక్స్, అవి నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నాడు అవి కళ్యాణ లక్ష్మి పోయిన కాడల్లా వాళ్ళకు చుక్కెదురైతుంది. ఏంటంటే తులం బంగారం ఏమైంది సార్ అని నవ్వుకుంటేనే అడుగుతాం, కానీ తులం బంగారం గురించి కూడా అవుతుంది. ఎందుకంటే వచ్చే లక్ష పోనించుకోరు కదా, కాబట్టి పోయి తీసుకుంటున్నారు. ఇక దాని మీద పోయి అక్కడ రాజకీయాలు మాట్లాడడం, ఊర్లలోకి పోయే పరిస్థితి లేదు. ఊర్లలో ఎక్కడ పనులు చేయట్లేదు వీళ్ళెవరు కూడా ఇప్పుడు ఈ 10 మంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్స్ మండలి హెడ్ క్వార్టర్లో పెట్టి, ఇక మా కడియం శ్రేయర్ అయితే మొత్తము ఒక ఫంక్షన్ హాల్లో పెట్టేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి, ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా దీంతోనే పోవాలన్నట్టు హంగామా. మనమేమో అప్పుడు చిన్న విషయం అన్నట్టు ఎట్లా రొటీన్ జరిగేది కదని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పిలిపించుకొని ఇచ్చి పంపించే పరిస్థితి ఉండే. కానీ ఏదో పెద్ద డెవలప్మెంట్ ప్రోగ్రాం లెక్క, సంక్షేమ ప్రోగ్రాం లెక్క ఏదో వాళ్ళే ఇస్తున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు మొదలుపెట్టినట్టు, సో ఆ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇవాళ కడియం శ్రీహరి లాంటి నమ్మక ద్రోహి, ఎందుకంటే కేసీఆర్ మాటలో చెప్పాలంటే కేసీఆర్ ఆయన చేసిన నమ్మక ద్రోహంపై ఆయనంతటా ఆయనే రాజకీయ సమాధి కట్టుకున్నాడు. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బీఆర్ఎస్ వెళ్తే రాజా ఎక్కడ ఎమ్మెల్యే అవుతాడని చెప్పేసి ఎంపీ ఎన్నికల్లోనే కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. అంటే అంత కోపం, ఎందుకంటే ఆయనకు టికెట్ వేయడానికి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. పార్టీ శ్రేణులకు ఇష్టం లేకుండా కేసీఆర్ ఆదేశం మేరకు అన్నట్టు గెలిపించుకున్నాం. గణపురము జనగాం రెండు కూడా నాకు ఇన్ఛార్జ్ ఇస్తే అవ్యక్త వరంగల్లో ఆ రెండే గెలిచినాయి. అంటే నా దగ్గర క్యాడర్ అంత గొప్ప ఉన్నది కాబట్టి, విధేయుడిగా ఉన్నాం కాబట్టి కేసీఆర్ మాటకు రెండింటిని గెలుపుకున్నాం. తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికల వరకు ఎంపీ బిడ్డకు టికెట్ కావాలంటాడు. మళ్ళీ ఆయన చిన్న సామాజిక వర్గం, ఆయనకు టికెట్ ఇవ్వడం ఎక్కువ. అంటే నా బిడ్డ కూడా కావాలంటే ఇక సరిగా పోనీ అని చెప్పేసి ఆ బిడ్డకు టికెట్ ఇచ్చి పార్టీ ఫండ్ ఇచ్చి అనేక రకాలు చేసినా కూడా తెల్లారి వరకే నువ్వు పార్టీ మారినావు అంటే ఎంత కోపం ఉండాలి, అంత నమ్మించి మోసం చేయాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి కడియం శ్రేయరికి ఈరోజు గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా కరువు కాల్చి వాత పెట్టడం ఖాయం. గణపురం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం. మనం చూస్తున్నాం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తప్పకుండా ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుందని రాజా గారు చెప్తా ఉన్నారు. స్టేషన్ గన్పూర్లో మరీ ముఖ్యంగా ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి గులాబీ జెండాకు జై కొట్టేందుకు నియోజకవర్గ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని రాజా గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా గారు. అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.